నెల్సన్ బిజినెస్ స్కూల్ తన కాన్వకేషన్ సెరమనీ 2025ను ఆగస్టు 23న హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం విద్యార్థుల అకాడమిక్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచి డిప్లొమా, బీబీఏ, ఎంబీఏ, డాక్టరేట్ ప్రోగ్రాంలలో పట్టాలు పొందిన 120 మంది విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రతిబింబించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. పట్టభద్రుల విద్యా ప్రయాణాన్ని, పాఠాలు నేర్చుకోవడం, పట్టుదల, మార్పుకి సంకేతమని ఎస్కే జోషి తెలిపారు. పట్టభద్రోత్సవం అనేది కేవలం చదువుల ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభమని చెప్పారు. భవిష్యత్తులో ఎదురుకానున్న అసహనం, యుద్ధాలు, రక్షణాత్మక విధానాలు, ఆర్థిక మందగమనం, వాతావరణ మార్పు వంటి సవాళ్లను ప్రస్తావిస్తూ కృత్రిమ మేధస్సు, న్యూరల్ నెట్వర్క్స్, ఆటోనమస్ సిస్టమ్స్ మరియు జీవన విధానాన్ని, పరిశ్రమలను వేగంగా మార్చేస్తున్నాయని తెలిపారు. ఈ మార్పులకు తగినట్లు తాము సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. లక్ష్యాలు, కలలు, ఆసక్తి, మోడల్స్, అనుభూతి వంటి 5 సూత్రాలను పట్టభద్రులకు సూచించారు. వ్యక్తిగత లక్ష్యాలు సమాజ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటేనే సమాజాలు అభివృద్ధి సాధిస్తాయని, కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. డిప్లొమా, బీబీఏ, ఎంబీఏ, డాక్టరేట్ ప్రోగ్రాంలలో 120 మంది విద్యార్థులు పట్టాలు పొందడం గర్వకారణమని నెల్సన్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ త్రిమూర్తి ఒడురి అన్నారు. ఈ కాన్వకేషన్ విద్యా ప్రయాణానికి ముగింపు మాత్రమే కాదు, వారు ప్రొఫెషనల్ ప్రపంచంలో అర్థవంతమైన ప్రభావం చూపే కొత్త ఆరంభమని వివరించారు. నెల్సన్ బిజినెస్ స్కూల్ ఎల్లప్పుడూ గ్లోబల్ ప్రమాణాలు, పరిశ్రమకు అనుగుణమైన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలతో విద్యార్థులను తీర్చిదిద్దడంలో కట్టుబడి ఉందని వెల్లడించారు. దేశంలో చాలా మంది క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు డిస్టెంట్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక మాధ్యమం ఉంది, చాలా సశక్త మాధ్యమం ఉంది. సో ఆల్ గ్రాడ్యుయేట్స్కి నేను నా తరఫు నుంచి, ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి శుభాకాంక్షలు ఇస్తాము. ధన్యవాదాలు. ఈ కాన్వకేషన్ కార్యక్రమం విద్యార్థుల విజయాలను మాత్రమే కాదు, వారి భవిష్యత్తు వృత్తి ప్రయాణాలకు ప్రేరణనిచ్చింది. అధ్యాపకులు, మార్గదర్శకులు, కుటుంబ సభ్యుల మద్దతును గుర్తు చేసుకుంటూ విద్యా సంస్థ, పూర్వ విద్యార్థులు, పరిశ్రమల మధ్య బంధాన్ని మరింత బలపరిచింది. విద్యార్థులకు ఇది ఎన్నో సంవత్సరాల కృషి ఫలితం కాగా, బిజినెస్ కమ్యూనిటీకి ఇది నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్ ప్రతిభను అందించింది. To all the students, today it's a convocation day. You're getting all the certificates for all your dedication and efforts that you put in. So getting the certificate is not alone a great thing, but it depends a lot on what you try, what you invest, and then keep trying. If you're already working, congratulations. This is going to help you out. So those who are in between the jobs or not having, keep trying. You'll be successful someday, and that's the most important thing at this time. Well, you have studied at Nelson Business School, which is an online distant education. So it is not something that you're lacking the classroom kind of education. So you will get, instead, now the recent trends, you get more education, and you have cell phones, you have other media where you can get more information. So now that you have the certificate, now you have to educate yourself, confine yourself to wherever you're working, dedicated your efforts, and check the values, show your dedication even when you're working. And those people who are not, congratulations, you will soon be getting it with the help of this certificate. In case if you need assistance, we will help you in the placement. So congratulations to all of you, and great effort. Thank you very much.